వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్. డిమాండ్ వేరే డిస్కస్ చేస్తాం. అవన్నీ డిమాండ్ బ్లాక్ దీనికి ఏమైతే డిమాండ్ ఇక్కడ ఎట్లా ఐడెంటిఫై చేద్దామంటున్నా అంటలేండి సార్. మీరు 50 వస్తే 50 తీసుకొస్తాడు, 20 చెప్తాడు, 20 పక్కకి వచ్చిన దాచిపెట్టి 30 డూప్లికేట్ కలుపుతాడు. ఇప్పుడు వీడియో అన్నీ జరుగుతున్నాయి కదా. మరి సీట్స్ అని ఎట్లా జరుగుతుంది? కాటన్ అని అన్నీ కదా. పంట నష్టం దిగుబడి ఎట్లా అవుతుంది? మరి ఫేక్ సీట్స్తోనే అవుతుంది కదా. లైసెన్స్ ఉంటుంది లేండి, ఏ లైసెన్స్ లైసెన్స్ సబ్జెక్ట్ కాదు. నాకైతే ఫేర్ కావచ్చు, మీరు వచ్చిన నాకు ఫేర్ కావాలి. అట్లా అమ్మ లేదు నువ్వు తయారు చేసింది, కానీ నీకెంత తెలియాలి అది ఒరిజినల్ ఫేక్ అనేది? ఈరోజు జిల్లా కలెక్టర్ గారి మరియు మా సిపి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు సీజన్ వస్తుంది కాబట్టి ఈ ఫేక్ సీడ్స్ సంబంధించి కూడా కాటన్ సీడ్స్ కానివ్వండి, ప్యాడీ కానీ లేదని కానీ అన్నీ కూడా షాప్స్ చెక్ చేసి ఫేక్ లేకుండా, అదేవిధంగా రైతులకు ఎటువంటి ఫేక్ సీడ్ తీసుకొని వాళ్ళు కష్టపడి నష్టం వాటిల్లకుండా అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగానే అన్ని షాపులు చేయాలనే ఆదేశాల మేరకు ఈరోజు ఇల్లందుకుంట ఏఓ గారు మరియు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కూడా అన్ని షాపులు చెక్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎదురుడికి వచ్చి షాప్ చెక్ చేయడం జరిగింది. మేము షాప్ ఓనర్స్ తెలియజేది అంటే కనీసం మినిమం మీరు ఒక సీడ్స్ మీకు సంబంధించి మీరు ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క పాస్బుక్ మరియు ఆధార్ కార్డు తీసుకోవాలి. వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సింది కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఏదైనా పాయిజన్ సంబంధించి ఏదైనా ఎవరు నచ్చుకుంటే పూర్తి డీటెయిల్స్ తీసుకోండి. ఎందుకంటే చాలా మటుకు కూడా సూసైడ్ కేసులు మనం అబ్జర్వ్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చి పురుగుల మందు డబ్బు ఇవ్వగానే మీరు వెరిఫై చేయకుండా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి క్షణికావేశంలో తాగడం చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ అటువంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీకు వచ్చిన ఏదైతే స్టాక్ కూడా ఫేక్ ఉన్నాయా లేదని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ఐడియా ఉంటుంది ఈ ఏరియాలో షాప్ ఓనర్స్కి ఫేక్ సీడ్స్ ఎవరు తీసుకొస్తున్నారు, ఎక్కువ చేస్తున్న దాని మీద ఐడియా ఉంటుంది. అటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మేము కూడా ఏవో కానీ కూడా ఒకటి మేము రిక్వెస్ట్ పోలీస్ తరఫున ఏంటంటే ఎవరు పెద్ద మొత్తంలో కల్టివేట్ చేస్తున్నారు, ఉదాహరణకు 20 ఎకరాలు కాటన్ క్రాప్ వేస్తుందంటే వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు తక్కువ ధరకు వస్తుందని చెప్పి ఎక్కువ సీడ్ తీసుకొచ్చుకొని ఫేక్ సీడ్ తీసుకొచ్చుకొని పంట వేస్తారు. అది నష్టపోయిన తర్వాత కూడా మొన్న రీసెంట్గా 2-3 కేసులు కూడా మనము చూడడం జరిగింది. పంట దిగుబడి రాకపోవడం వల్ల చనిపోయిందని దరఖాస్తు ఇస్తుంది. అది కూడా వెరిఫై చేస్తుంది ఏవో ఆధ్వర్యంలో. కాబట్టి మేము ఉన్నతాధికారులకు ప్రతి షాప్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫేక్ సీడ్ చట్టపరంగా చర్య తీసుకుంటాం, జైలు పంపడం జరుగుతుంది.